ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద షష్ఠోధ్యాయః. వేళ 6వ అధ్యాయము 46వ శ్లోకము. తపస్యభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యాశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు అభి 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 అని వస్తున్నదో ఒకసారి ఆలోచన. తపస్విభ్యః అధికః యోగి జ్ఞానిభ్యః అపి మతః అధికః కర్మభ్య చ అధికః యోగి తస్మాత్ యోగి భవ అర్జున. అంటే ఒకరికంటే ఒకరు ఎంత గొప్పవాళ్ళో ఇక్కడ ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు? నిన్నటి శ్లోకంలో మనము ప్రయత్నపూర్వకముగా యోగ సాధనము చేత ఎన్ని జన్మల నుంచో తెచ్చుకున్నటువంటి పాపను ప్రక్షాళన చేసుకొని ఇప్పుడే ఇక్కడే ఈ క్షణం నుంచే నువ్వు మోక్ష మార్గంలో వెళ్ళగలుగుతావు, మోక్షాన్ని పొందగలుగుతావు అని చెప్పి చెప్తున్నాడు. అంటే నీ ప్రయత్న లోపం లేకుండా ఉంటే నువ్వు ఆ పరమపదాన్ని పొందుతావు అని చెప్పి. ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటి? పరమపదాన్ని పొందడానికి ఎవరు ఎలా తపస్సులు, వాళ్ళు ఎంత బాగా తపస్సు చేశారు, వీళ్ళు ఎంత బాగా తపస్సు చేశారు, మేమేం చేస్తున్నాము, మేమేమీ చేయలేకపోతున్నాం కదా, మాకు ఎలా వస్తుంది అది అనుకుంటున్నారేమో. దానికి చెప్తున్నారు. యోగి అనేవాడు చూడండి తాపస్సుల కంటే శ్రేష్ఠుడు అంటున్నాడు. ఇప్పుడు తపస్సు చేయడం అనేది మనం ఏమనుకుంటాము, వాళ్ళు చాలా గొప్పగా తపస్సు చేస్తున్నారండి, చాలా గొప్ప యోగాలు యజ్ఞాలు అన్నీ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి వస్తుంది, మనకెక్కడ వస్తుంది ఈ మోక్షము, ఈ పరమాత్మని పొందడము అనుకుంటారేమో. అందుకని ఇక్కడ యోగి అనేవాడు తపస్సులు చేసేవాడి కంటే గొప్పవాడయా అని చెప్తున్నాడు. ఇప్పుడు తపస్సు అనేదేమో కర్మ చేయడము, యోగము అంటే తెలుసుకోవడము, జ్ఞానము. అంటే పని చేసేవాడి కంటే జ్ఞానం తెలుసుకున్నవాడు గొప్ప అంటున్నాడు. మరి పని చేయొద్దా? చెయ్యాలి. అయితే పనిలో కూడా జ్ఞానం గుర్తించాలి. అలా అంటే యోగి ఇంకా ఏం చెప్తున్నారు? కర్మభ్య అధికః సకామ కర్మలను ఆచరించవానికంటే శ్రేష్ఠుడు. ఈ యోగి అన్ని కర్మలు చేస్తున్నవాడి కంటే కూడా గొప్పవాడు. మన దృష్టిలోనేమో కర్మలు చేస్తున్నవాడే గొప్పవాడు. ఎందుకంటే మేము ఇంతసేపు పూజ చేసాం, అంతసేపు యజ్ఞాలు చేసాం, యాగాలు చేసాం, దానాలు చేసాం, ధర్మాలు చేసాం, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి గొప్పవాళ్ళు. మా అంత బాగా ఎవరు చేయలేరు అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. అలా అనుకునే వారి కంటే కూడా జ్ఞానము తెలిసిన వాడే గొప్పవాడు అని చెప్తున్నారు. అలాగే తస్మాత్ అందువలన అర్జున నీవు యోగివి కావయ్యా, నువ్వు జ్ఞానయోగివిగా. అంటే ఇప్పుడు జ్ఞానయోగివి కమ్మనమని చెప్పి ఇక్కడ మరి ఆయనతో పని ఎలా చేయించాడు? యుద్ధం అనేది పనే కదా, కర్మే కదా, కర్మయోగం కదా, మరి ఎలా చేయించాడు? ప్రశ్న రావాలి కదా. తపస్సుల కంటే జ్ఞాని గొప్పవాడని చెప్తున్నాడు, కర్మిష్ఠుల కంటే జ్ఞాని గొప్పవాడని చెప్తున్నాడు. నువ్వు జ్ఞానయోగివి అవ్వు అని చెప్పి అర్జునుడికి చెప్పాడు. కానీ అర్జునుడు మనకేమి తెలుసు? అర్జునుడి చేత యుద్ధము చేయించాడు అని మనకు తెలుసు. మరి ఎలా సాధ్యమండి? అంటే నీ ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టవద్దు. అయితే నీ ధర్మ పరిరక్షణలోనే, ధర్మయోగములోనే, ధర్మముతోనే నువ్వు జ్ఞానివికా. జ్ఞాని కాని వాడికి ధర్మం కూడా తెలియదండి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం అనుకుంటాం మేము ధర్మబద్ధులవి, ప్రతివాడి నోటంటా వస్తుంది. ఎన్ని అరాచకాలు చేస్తున్నా, ఎన్ని అకృత్యాలు చేస్తున్నా మేము ధర్మబద్ధులవి, ధర్మంగా ఉంటాము చెప్పడం మాత్రం వచ్చేస్తుంది ధర్మం అనే పదం. అంటే ఇక్కడ ఏ ధర్మాన్ని ఆచరించమంటున్నాడు? ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలో ఆ ధర్మాలు. ఇప్పుడు నువ్వు క్షత్రియుడివి, క్షత్రియ ధర్మము యుద్ధం చేయటం, కాబట్టి నువ్వు యుద్ధం చేయాల్సిందే. మరి ఈ జ్ఞానమంతా ఎందుకు బోధించాడు? పరమాత్మను గురించి తెలుసుకోవాలి. పరమాత్మను తెలుసుకొని తర్వాత తానే చెప్పాడు కదా,
నువ్వు ఇప్పుడు వీళ్ళని చంపకపోయినా నా చేత ఎప్పుడో చంపబడ్డ వాళ్ళే వీళ్ళు అని చెప్పేశాడు కదా. అదే జ్ఞానము, అదే పరమాత్మను తెలుసుకోవడం అనేటువంటి జ్ఞానము కలిగిన వాడు కర్మను కూడా నిర్వర్తిస్తాడు. కర్మను ఎలా నిర్వర్తిస్తాడు అంటే ధర్మబద్ధంగానే. కాబట్టి అలాంటి వాడు గొప్ప జ్ఞాన యోగి అనిపించుకుంటాడు. ఆ జ్ఞానమే మనకి ఇక్కడ చెప్తున్నారు. ఒకరికంటే ఎవరి కర్మ కంటే జ్ఞానం గొప్పది అని మనకి సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఆత్మ సంయమం, నీ ఆత్మని గురించి నువ్వు తెలుసుకోవడం, నీ గురించి నువ్వు తెలుసుకోవడం కాబట్టి అందుకని ఇక్కడ యోగి అనేవాడు తపస్సుల కంటేను శ్రేష్ఠుడు, శాస్త్ర జ్ఞానుల కంటే శ్రేష్ఠుడు. ఇప్పుడు ఇక్కడ శాస్త్రం తెలిసిన శాస్త్రాలు ఎన్నన్నా చదవచ్చు, కానీ యోగము నీకు తెలిసి ఉండాలి. ఏ యోగి? పరమాత్మతో నువ్వు కలిసి ఉండటం, ఆత్మ సంయమ యోగం. పరమాత్మతో నువ్వు కలిసి ఉంటే నువ్వు ఈ శాస్త్రాలన్నీ చదివిన వాడి కంటే కూడా గొప్పవాడివే. శాస్త్రాలన్నీ చదివిన వాడు శాస్త్రాలు చదవచ్చు, కానీ పరమాత్మతో కలిసి ఉన్నాడా, నేనే పరమాత్మను అనగలుగుతున్నాడా, నాకు పరమాత్మకి భేదం లేదనేసి చెప్పగలుగుతున్నాడా? చెప్పగలిగితే, చెప్పలేకపోతే శాస్త్రాలు ఎందుకు పడగవయ్యనే చెప్తున్నాడు ఒక మాట చెప్పాలంటే. అది అలాగే సకామ కర్మలను ఆచరించడానికంటే అన్నీ మేము 4 వేళల సంధ్యావందనం చేస్తామండి, మేము ఇలాగ చేస్తాము, అతిథులని అభ్యాగతుల్ని సాదరంగా ఆహ్వానిస్తాము, అన్నీ చేస్తామండి, ప్రతి శాస్త్రోక్తంగా ధర్మబద్ధంగా చేస్తామంటున్నారే, వారికంటే కూడా జ్ఞానయోగే గొప్పవాడు అని చెప్తున్నాడు. అలాగే నీవు యోగివిగానే ఉండయా అర్జున అని చెప్తున్నాడు. అది కాబట్టి అలా చెప్పిన అర్జునుడిని యుద్ధం చేయించడం అనేది మళ్ళీ కర్మ అనే డౌట్ ఏం అక్కర్లా, ఎందుకంటే ఆ యుద్ధం కూడా ధర్మబద్ధంగానే చేయించాడు కాబట్టి. హరి ఓం.